మీరు మీ మట్టికి మీరే దేవుణ్ణి ఎరిగి దేవుడిచ్చే కృపను పొందుకుంటూ దేవుని చేత ఆశీర్వదించబడటమే కాకుండా అనేకులకు కూడా మారు మనసు పొందాలంటూ మీరు ప్రకటించండి అని ఆయన శిష్యులతో ప్రభు అయిన దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అంతేకాకుండా 13వ అధ్యాయం 33వ వచనాన్ని కనుక కొన్ని 13వ అధ్యాయంలో ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి కొన్ని పోలికలు చెప్పారు. ఇక్కడ 13వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది అని. పరలోక రాజ్యం ఇక్కడ ఒక మనిషి అట పొలములో మంచి విత్తనాలు విత్తిన ఒక రైతును పోలి ఉందట. అయితే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ కట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను. ఈ యొక్క ఉపమానములో విత్తనాలు విత్తిన ఈ యొక్క మనిషి, వ్యవసాయకుడై ఉన్న ఈ మనిషి తాను మంచి విత్తనాలు విత్తితే శత్రువులు వచ్చి వాటిల్లో గురుగులు కూడా విత్తాడట. అయితే అవి పెరిగి పెద్దయిన తర్వాత గురుగులన్నిటినీ కూడా ఒక చోట ముందుగా ఆ గురుగులు ఈ యొక్క ధాన్యంలో కలిసిపోకుండా ఆ గురుగులు మొదటగా ఏది గురుగులు అనేది గుర్తెరిగి వాటన్నిటిని కూడా వేరు చేసి ఆరని అగ్నిలో కాల్చివేస్తాడట. ఇది కూడా మనకి ఏమని హెచ్చరికిస్తుంది అంటే, నీవు సంఘముతో మమేకమైపోయి తిరిగినంత మాత్రాన, దేవుని యొక్క మందిరములో ఒక విశ్వాసిగా పిలవబడిన మాత్రాన, సంఘ సభ్యుల్లో నీవు ఒకళ్ళవైనంత మాత్రాన ఆయన రాజ్యం నీకు రాదు అని చెప్తూ, కలిసి ఉన్నంత మాత్రంలో ఆయన రాజ్యం రాదు. ఒక సమయం వస్తుంది నేను వేరు చేసి ఆరని అగ్నిలో కాలుస్తాడు అనే యొక్క విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మాటలు వింటున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ సంఘంతో కలిసి ఉన్నాను కానీ నేను దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన దాన్నా కాదా, సంబంధించిన వ్యక్తినా కాదా, అటువంటి స్వభావం నాలో ఉందా, లేదా గురుగుల్లాంటి స్వభావం నాలో ఉందా అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క విధానమే కాకుండా ఇక్కడ కోతకాలం వరకు రెండిటి కలిపి ఎదుగుతాయి అని చెప్పి ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చూస్తే, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉంది అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ పరలోక రాజ్యమట ఒక ఆవగింజను పోలి ఉందట. ఒక ఆవగింజ అంటే ఇది కూడా పోలికే. దేవుడు ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని మనం ఒక్కొక్కసారి ఊహించుకుంటూ, ఆయన రాజ్యం ఎలా ఉంటుంది, కేవలం బంగారపు వీధుల్లో ఉండటమే, తిరుగుతూ ఉంటాము, అలా చాలా బాగుంటుంది, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దేవుడు ప్రకాశిస్తాడు, గొర్రెపిల్లి ఉంటుంది, అక్కడ సింహాసనాలు ఉంటాయి, అక్కడ మేము ఉంటాము, అక్కడ దేవదూతలు ఉంటాయి, వాళ్ళతో మేము ఉంటాము అన్న రీతిలో ఉండటం కాకుండా, ఇక్కడ అటువంటి రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే కనుక మీరు ఎలా ఉండాలి అనేది చాలా హెచ్చరికపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు గురుగుల్లాగా ఉంటే కనుక జాగ్రత్త, ఇప్పుడైనా మారుమనసు పొందండి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన పరలోక రాజ్యం గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఏమనంటే, ఒకడట తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉందట. ఈ యొక్క తను ఒక ఆవగింజను తీసుకుని వెళ్ళి మట్టిలో పాతినప్పుడు ఏమవుతుంది, మట్టిలో పెట్టినప్పుడు నాటినప్పుడు ఏమవుతుంది అంటే, అది ఆ కూర మొక్కలన్నిటిలో కూడా చాలా పెద్దగా ఎదుగుద్దట. ఎదిగినప్పుడు దా యొక్క కొమ్మల మీద అనేకమైన పక్షులు నివాసం ఉండటానికి కూడా ఆధారంగా ఉంటుందట. చిన్న బర్డ్స్ వచ్చి ఆ విత్తనాలు దాని మీద వాలి అక్కడున్న విత్తనాలను తినటానికి ఇది ఒక ఆధారంగా నిలబడుతుందట. అయితే అది మొదటిగా దాని స్థితిని దా యొక్క ఆవగింజ యొక్క స్థితిని మనం చూస్తే చాలా సింపుల్, చాలా చిన్నగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆవగింజలు ఏమందలే మరీ చిన్న విత్తనాలు అన్నట్టుగా వాటిని ఒక క్వాంటిటీగా తీసుకోవటమే కానీ, ఒక గింజను తీసుకుని దాన్ని ఒక శ్రేష్టమైన గింజ అన్నట్టుగా దాన్ని ఎవరు చూడరు. కానీ దాని యొక్క సైజు, ఈ లోకంలో దాని యొక్క సైజు చాలా చిన్నగా ఉండొచ్చు. అయితే అది
పెరిగిన తర్వాత, అది నాటిన తర్వాత, అది కూర మొక్కలన్నిట్లో ఎలాగో పెద్దగా వెళుతుందో, ఎలాగ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందో, అలాగనే ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలు, దేవుని రాజ్య వారసులు, దేవుని యొక్క రాజ్యాన్ని కలిగిన వ్యక్తులు చాలా సింపుల్గా, చిన్నగా, ప్రజల చేత, అనేకుల చేత తృణీకరింపబడిన స్థితిలో ఉండొచ్చు. కానీ కూర మొక్కలన్నిటిలో కూడా చాలా పెద్దగా ఎదుగుద్దట. అనేక పక్షులు నిలబడి ఆహారాన్ని తినటానికి ఆధారంగా నిలబడదంట. అనేకులకి ఆశ్రయం ఇచ్చే ఒక వృక్షముగా అక్కడ ఉంటుందంట. అంటే ఇక్కడ నీ స్థితి మొదట కొద్దిగా కనపడినా తొదకు నీవు మహాభివృద్ధి పొందుదు అని యోబు గారు చెప్పిన మాటల్లో, ఈ యొక్క విత్తనం ఈ లోకంలో, ఈ ఆవగింజ లాంటి విత్తనం కలిగిన వ్యక్తులు ఈ లోకంలో చిన్నగా అనిపించవచ్చు, కానీ ఆ పరలోక రాజ్యంలో చాలా ఉన్నత స్థానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత అనేది కలిగి ఉంటారు అనేది వాక్యాన్ని ప్రభు మనతో చెప్తూ ఉన్నారు. నేను ఎప్పుడు అయ్యో దేవుని నేను తృణీకరింపబడిన దాన్ని, నేనంటే ఎవరికి లెక్క ఉండదు, నేను అన్న రీతిలో అనేకులు చాలా 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 తృణీకరించబడుతున్న, ఏమీ భయపడక్కర్లా. ప్రభు నీతో ఉన్నాడు, ఆయన రాజ్యం నీతో ఉంది, ఆయన రాజ్య వారసురాలు. నీవెక్కడికి వెళ్తే అక్కడ నీ యొక్క ప్రశంస, నీ యొక్క ఆ రాజ్యం, నీ రాజ్యం యొక్క ప్రశంస నీలో నుండి బయటకు వస్తూ ఉంటే అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోతావు. కాబట్టి దేవుని బట్టి నీవు ఉన్నావు, కానీ లోకంలో మనుషుల్ని బట్టి కాదు. దేవుని బట్టి ప్రభు నిన్ను నమ్మి ఈ లోకంలోనికి పంపించి నీకు ఒక పేరును ఆపాదించి ఈ లోకంలో నీవు బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని నీకు సిద్ధపరిచి బ్రతికింప చేస్తున్నారంటే ఆ దేవునికి నువ్వు ఎంత కృతజ్ఞత చెప్పగలుగుతున్నావు, ఆ దేవుని ఎదుట ఎంత కృతజ్ఞతాపూర్వకంగా దీన మనసుగా ఉంటున్నావో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరింత కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సముఖమునకు వెళితే ఆయన నిన్ను ఇంకా ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించనంత చెట్టుగును. ఆకాశ పక్షులకి గూళ్ళు లేవు, ఆకాశ పక్షులకి కొన్నిటికి గూళ్ళు లేవు, కొన్ని కట్టుకుంటాయి, కానీ అటువంటి వాటికి ఆశ్రయం ఇచ్చే చెట్టుగా ఉంటుందండి అనేకమైన పక్షులు. దేశాల పక్షులకు ఆధారం ఇవ్వలేకపోయినా ఆ చుట్టుప్రక్కల ఉన్న అనేకులకి ఆధారంగా నిలబడేటట్లుగా ఈ చెట్టుని దేవుడు వాడుకుంటాడట. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇంకా ఆయన అంటున్నారు, ఈ యొక్క మత్తయి సువార్త 13:33 ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. ఈ పరలోక రాజ్యం గురించి ఎన్నో ఉపమానాలు దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ ఉపమాన భావం ఏంటంటే, ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు గురుగులాగా ఉన్నావా, గోధుమలాగా ఉన్నావా? నీవు దేవుని రాజ్య వారసులుగా అవటాన్ని బట్టి అనేకులు నిన్ను తృణీకరిస్తున్నారా, చిన్న చూపు చూస్తున్నారా అనే స్థితిని బట్టి అయినా నువ్వు భయపడొద్దు. నీవే అనేకులకి ఆధారంగా నువ్వు నిలబడతావు అని అటువంటి బిడ్డలకి ఎంతగానో ధైర్యాన్ని ఇస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క రాజ్యం ఎలాగుంటుంది అనేది కనుక మనం చూస్తే, ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉంటుంది అని చెప్తున్నాడు. ఒక స్త్రీ పిండిని రుబ్బుకున్నప్పుడు అది చాలా కొంచెముగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క స్త్రీ విషయంలో మాట్లాడుతున్నాడు ప్రభు. అనేక మంది స్త్రీలు ఉన్నారు. అయితే స్త్రీలందరూ చేసే పని ఏంటి అంటే, రేపటికి నీకు ఆహారం, ఒక టిఫిన్ సెక్షన్ కావాలి అంటే మొదటగా ముందే ఆ పిండిని రుబ్బుకొని నువ్వు సిద్ధపరుస్తావు. అది రేపటికి పొంగిన తర్వాత ఈ రాత్రే రుబ్బుకున్నప్పుడు, ఈ రాత్రంతా దాన్ని అలాగూ దాచిపెట్టినప్పుడు అదేమవుతుంది, పొంగుతూ ఉంటుంది కదా. పొంగి నువ్వు పెట్టిన ఒక మనుగు పిండికి అది పొంగి 3 మణుగుల పిండి అవుతూ ఉంటుంది. అలా అది పులిసినప్పుడు అది దాని సైజు చాలా పెద్దగా అవుతూ ఉంటుంది. చాలా పెద్దగా మొదటిగా రుబ్బిన వెంటనే మనం దోశలు వేసుకుంటాం అనుకోండి,
అవి గట్టిగా వస్తే రుచి ఉండదు, అంత టేస్ట్ ఉండదు తినటానికి. కానీ ఇక్కడ ఈ యొక్క స్త్రీ తాను రేపటి కోసం సిద్ధపరచుకున్న పిండితో ఆ రాజ్యాన్ని పోలుస్తున్నాడు దేవుడు, పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నాడు. ఈ పిండి మొదటిగా నువ్వు సిద్ధపరచుకున్నది ఇంతే, కొంచెమే, కానీ రేపటికది అది పులిసి చాలా చక్కగా ఉంటుంది, చాలా నీకు మంచి రుచినిస్తుంది. అంతేకాకుండా దాని యొక్క సైజు క్వాంటిటీ చాలా పెద్దగా పెరిగిపోద్ది. ఒక్క మానుగుడు పిండి రుబ్బితే 3 మానుగుల పిండి అయిపోతుంది. అలాగనే మీ యొక్క పరిస్థితి ఈ యొక్క లోకంలో మీరు ఇంతే అనుకోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో మీరు విస్తరిస్తారు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఈ లోకంలో మీరు ఆ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క విత్తనాన్ని కలిగి ఉండటాన్ని బట్టి మీరు ఇక్కడ కూడా మీరు విస్తరిస్తారు అని చెప్తున్నారు ప్రభు. ఎలాగూ అది రుబ్బబడిన పిండి, కొన్ని పిండిల్లో కొన్ని రొట్టెలు, బన్నలు, ఈ కేకులు తయారు చేసేటప్పుడు ఆ పిండిలో కొన్ని ఎసెన్షియల్ కలుపుతూ ఉంటారు పులుపుదనం కోసం. అది కలిపి ఆ పిండిని దాచిపెడతారు. కానీ దాని యొక్క స్థితి ఎంత దాచిపెట్టినా దానిలో ఉన్న స్వభావం, పిండి రుబ్బుకున్నప్పుడు ఈ దోశల పిండి, ఈ టిఫిన్ పిండిలు రుబ్బుకుని పక్కన పెట్టినప్పుడు తెల్లారేటప్పటికి అది ఎక్కడ కూడా ఒలికిపోకుండా ఒక గిన్నెడి పిండిని అది పొంగిపోతుందని వేరే గిన్నెల్లోకి కూడా మనం మార్చుకుని మూతలు పెట్టి దాచిపెట్టినప్పటికీ కూడా దాని యొక్క స్థితి అది ఆ విధంగా పులుస్తూ దాని యొక్క పరిమాణాన్ని ఎంతగానో విస్తరింపచేస్తూ ఉంటుంది. అట్లాగే దేవుని యొక్క వాక్యం ఎవరి జీవితంలో ఉంటుందో వారు దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉంటారు. కానీ ఇక్కడ పులుపు అన్నారు కాబట్టి అది పాపము అని ఇక్కడ దేవుడు చాలా చోట్ల వాళ్ళు పులుపు ఉంది, పులుపు పొల్లకాయలు అంటూ దేవుడు వాక్యం చెప్పారు పాత నిబంధనలో. ఇక్కడ చెప్తున్న ఈ పులుపు మాత్రం అది ఒక రుచిని చూపిస్తుంది, అది ఒక క్వాంటిటీ పెద్ద బిగ్ స్థితిలోనికి వెళ్ళటాన్ని మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా ఆయన రాజ్యము ఎక్కడ నుండి దేవుని పిల్లలు ఆయన రాజ్యాన్ని ఇక్కడ అనేకులకి సువార్తను ప్రకటించిన తర్వాత మరొక చోట కూడా వెళ్ళి ఆయన యొక్క సువార్తని, గాస్పుల్ని విస్తరింపజేస్తూ ఉన్నారు. అలా ఈ పిండి ఒక చోటు నుంచి ఇంకో చోట తీసుకెళ్ళి దాన్ని వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అది ఆ స్త్రీ రుబ్బి పక్కనే పెడుతుంది. దాని యొక్క తత్వం, దాని యొక్క విధానం ఏంటంటే అది పులుస్తూ అది విస్తరిస్తుంది. అట్లాగే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే అది విస్తరిస్తుందో, అది ఎవరికి చెప్పబడుతుందో, ఎవరికి వినబడుతుందో, ఎవరి హృదయంలో, ఎవరి చెవుల వాక్యం పడుతుందో ఆ యొక్క వాక్యం అలా మౌనంగా ఉండదు, కానీ ఆ వ్యక్తిని విస్తరింపచేస్తుంది. వారి హృదయంలో, వారి జీవితాల్లో ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఘనతను, ఒక దీవెనను, ఒక ప్రాస్పర్టీని వారికి తీసుకొస్తుంది అనేది ప్రభు అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని రాజ్య వారసులుగా ఉంటున్నారో, ఈ లోకంలో ఉండగానే ఆ యొక్క గాస్పుల్, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే బ్రతుకుతున్నారో వారి యొక్క స్థితి ఇలా విస్తరిస్తుంది. వారు ప్రకటించే దేవుని సువార్తను బట్టి అనేకుల యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. అనేకుల యొక్క జీవితాల్లో రుచి, ఆశీర్వాదం అనేది కనబడుద్ది అనేది దేవుడు చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క స్త్రీ రుబ్బుకున్న పిండి ఎంత దాచుకోవాలనుకున్నా దాని స్థితిని మాత్రం మారలేదు. దాని యొక్క స్థితి మాత్రం అది ఉబ్బుతూ దాని యొక్క ఆ పిండి ఒదిగిస్తూ ఎంతో హైట్కి వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పెట్టిన ప్లేట్లు కూడా పైకి నెట్టేసి చుట్టూ కూడా ఒలిగిపోతూ ఉంటుంది ఆ పాత్ర చాలినప్పుడు. కాబట్టి ముందే మనం గుర్తెరిగి ఏం చేస్తాం, ఈ పాత్ర చాలదు, ఇది డబల్ అయిపోతుంది, కాబట్టి ఇంకో పాత్రలోకి కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దాని స్థితి ఏంటి, అది విస్తరించే స్వభావం కలిగింది అని. కాబట్టి గాస్పుల్ని, ఈ యొక్క దేవుని యొక్క సువార్తని అనేకులు దాన్ని అణిచివేయాలని ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో లోకంలో, అయినప్పటికీ దేవుని యొక్క సువార్త విస్తరిస్తూనే ఉంది. అనేకుల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ సువార్త ప్రజ్వలిల్లుతూనే ఉంది.
ఉంది. అనేకుల హృదయాల్లో చీకటిని పారద్రోలి వారిని అనేకుల హృదయాల్లో జీవము కలిగిన దేవుని యొక్క వాక్కుల చేత అనేకుల హృదయాలు మార్చబడుతున్నాయి. పాపులు పశ్చాత్తపడి దేవుని తట్టు తిరుగుతున్నారు. నరహంతకులు వారు చేస్తున్నది తప్పు అని గోల పెడుతూ దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. ఎవరు ఆ హృదయాల్లో ఉన్న ఆ యొక్క సాతాను ప్రభావాన్ని, ఆ శత్రు ప్రభావాన్ని, ఆ చీకటి ప్రభావాన్ని, ఆ నరహత్యలు చేసే స్వభావాన్ని, పాపము చేసే స్వభావాన్ని, దొంగతనం చేసే స్వభావాన్ని ఎవరు తీసేశారు? ఏ మనుషులు వల్ల అవుతుంది? ఎవరు మార్చగలుగుతారు? ఎవరి వల్ల కాదు. ఈ యొక్క సువార్త వలన మాత్రమే ఒకరి హృదయాలను మార్చగలిగిన శక్తి ఉంది. కాబట్టి ఈ దేవుని యొక్క రాజ్యము, ఆయన రాజ్యం యొక్క ప్రభావం ఎంత గొప్పదనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన ప్రతి వారు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు మౌనంగా ఉండలేరు. తన ప్రక్క వాళ్ళకి, ముందు వాళ్ళకి, వెనక వాళ్ళకి, వారు ఏ జర్నీ చేస్తున్నా, వారి ఇంటి దగ్గర ఉంటున్నా, ఎవరు కనపడినా తాను పొందిన ఈ రక్షణ ఆనందాన్ని వారు పొందుకోవాలి. వారు నరకానికి వెళ్ళకూడదు. సాతాను కోసం ఏర్పాటు చేసిన నరకాగ్నికి పోకూడదు. అయ్యో అని ఒక జాలి, ఒక కంపాషన్ వాళ్ళ మీదకి వచ్చేసి ఈ యొక్క గాస్పుల్, ప్రభు అయిన యేసు నీ కోసం వచ్చాడయ్యా, నీ కోసం మరణించాడయ్యా, నీ హృదయాన్ని మార్చగలయ్యా, నీ స్థితిని మార్చగలయ్యా అని చెప్పే ఆ మాటలు దేవుని యొక్క జీవగ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. మన హృదయంలో ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన నీటి బొగ్గలను ఉబ్బికింపచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వే రక్షణ పొందుకున్నాను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను కాదలను అని మనం అనుకుంటాం. నా వల్ల ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ ఇది ఎలాగూ ఈ పిండి వద్దిల్లుతూ ఎలాగూ ఉబుగుచు రుచికరంగా, ఆశీర్వాదకరంగా అనేకులు ఆ గృహంలో ఉండేవారికే కాకుండా ప్రక్కన ఉండే వాళ్ళకు కూడా అనేకులకి వడ్డించడానికి, వారు కూడా తిని సాటిస్ఫై అవటానికి, వారి హృదయాల్లో సంతోషించడానికి కూడా ఈ పిండి ఎలా ఉపయోగపడుతుందో అంతకన్నా ఎక్కువగా దేవుని యొక్క సువార్త, ఈ గాస్పుల్, ఈ ప్రభావం అంతగా పనిచేస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. దాన్ని ఎవ్వరు కూడా దాచిపెట్టి ఉంచలేరు. ఎవరు ఎంతగా దాన్ని అణిచివేయాలని ఎంత దాచిపెట్టినా కానీ దాని ప్రభావం అలా ఉబ్బుకుతూ అనేకులకు దీవెనకరంగా మారిపోయినట్లుగా దేవుని రాజ్య వారసులు అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోతారు. దేవుని యొక్క రాజ్య వారసులు అనేకులకి మహిమకరంగా మారుతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యాన్ని కలిగి ఉంటే వారిని బట్టి అనేకులకి దీవెన, ఆశీర్వాదం సమకూర్చబడద్దు అనేది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ప్రభు అయిన యేసు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేకాకుండా ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. ఇది ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది అని చెప్పారు. ఇక్కడ స్త్రీ తను పొల్లని పిండి సిద్ధపరుచుకుంది కాబట్టి ఆమె పాపాత్మురాలు, ఆ పిండిలో పొల్లదనం ఉంది, ఇది పాపం అన్నట్లుగా కొంతమంది సేవకులు మాట్లాడుతున్నారు. కానీ ఈ యొక్క స్త్రీ గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ పరలోకాన్ని పోలి ఉంది అని ఒక పోలికలాగా తీసుకున్నాడు. దాచిపెట్టింది అందులో ఏదో పాపం ఉంది అది కాదు. ఇక్కడ మాట్లాడుతున్న దేవుని యొక్క రాజ్యం యొక్క విధానం ఏంటంటే దాచిపెట్టినప్పటికీ కూడా దాని స్వభావం ఎక్కడ కూడా నశించదు. ఈ యొక్క గాస్పుల్ దేవుని నమ్మి విశ్వసించి ఆయన రాజ్య వారసులకైన వారు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటారు అనేది ఖచ్చితంగా ప్రభు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక.
ఇంకా అంటున్నారు, నేను నా నోరు తెరిచి ఉపమానంగా బోధించేదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అంటూ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు. నా నోరు తెరిచి ఉపమాన రీతిగా ఇంకా బోధిస్తా, మీకు అర్థం అవ్వాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏం చేస్తున్నా, దేవుని యొక్క గాస్పుల్, దేవుని యొక్క సువార్త అది ప్రజ్వలిల్లుద్ది అని చెప్తూ దాని స్వభావం, ఆయన రాజ్యం యొక్క స్వభావం ఎలా ఉంటుందో అనేది కూడా దేవుడు ఇక్కడ అనేక విషయాలను మనకి చాలా స్పష్టంగా చెప్పారు. మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉంది. పొలము లోకము, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు అని చెప్పబడుతుంది. ఇక్కడ పొలము విత్తనాలట, పొలమేమో లోకమంట, మంచి విత్తనాలు రాజ్య సంబంధులట. ఒక్కోసారి పొలం మనకు కనపడినప్పుడు పరలోక రాజ్యం అన్నట్లు అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ పొలము అనేది అంట లోకం అంట, మంచి విత్తనాలు అనేది దేవుని యొక్క వాక్యం అట. రాజ్య సంబంధులు, ఏ రాజ్య సంబంధులు? పరలోక రాజ్య సంబంధులు. ఈ మంచి విత్తనాలు పరలోక రాజ్య సంబంధులకు సంబంధించిన వ్యక్తులు. అయితే గురుగులు దుష్టుని సంబంధులు అంటూ చాలా వివరంగా దేవుడు తన శిష్యులకు బోధించాడు. ఇంకా 43వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ నీతిమంతులు పరలో తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవిగలవాడు వినుగాక. ఇక్కడ నీతిమంతుడై ఉన్నవాడు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారట, తన తండ్రి రాజ్యంలో. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా 44వ వచనాన్ని కూడా మనం చూస్తే, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉంది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొంటాడు. ఇది కూడా పరలోక రాజ్యాన్ని గురించి ఒక పోలిక చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, పొలంలో దాచబడిన ధనమును పోలి ఉంది. పరలోక రాజ్యం పొలంలో దాచిపెట్టిన ధనాన్ని, పొలాన్ని కాదు, ధనాన్ని పోలి ఉంది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి దాని దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొనేస్తాడట. అంటే ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యము అనే ఆ గాస్పుల్ చేత పట్టబడతారో, ఆ దేవుని యొక్క వాక్యము చేత ఆ హృదయం, వాక్యం అనే ఆ విత్తనం ఏ వ్యక్తిలో అయితే పడుతుందో అట్టి వారట ఆ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ప్రభు అయిన యేసు లోకానికి ఎందుకు వచ్చాడు? నా కోసమే వచ్చాడు. ఆయన పరమను వీడి ఈ భూలోకానికి మనిషి రూపంగా, నరరూపిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నా కోసమే వచ్చాడని ఆ గుర్తెరిగి ఆయన దగ్గర నిత్య జీవం ఉందని, ఆయన రాజ్యం పరలోక రాజ్యం అని, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదని గుర్తెరిగి ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో అట్టివాడు తనకున్నదంతా కూడా అమ్మేసి ఆ పొలాన్ని, ఆ రాజ్యాన్ని కొనుక్కోవటానికి తను సిద్ధపడిపోతాడట. అంతే కదా, ఎవరైతే దేవుని యొక్క ప్రేమ చేత, ఆ రాజ్యము చేత పట్టబడతారో, దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడతారో, దేవుని యొక్క వాక్యం చేత వారి హృదయం నింపబడుతుందో, వారు ఆ పరలోక రాజ్యము కోసం తన సాయశక్తుల కష్టపడటానికి, తనకున్నదంతయు ఖర్చు పెట్టడానికి, అనేకులు ఈ నశించిపోతున్న వ్యక్తులకి నశించిపోకుండా దేవుని సువార్తను ప్రకటించి వాళ్ళను కూడా రాజ్యవారసులుగా చేయాలని ఎంతో ప్రయత్నిస్తారు కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా అని చెప్తూ, ఆ ఒక్క వ్యక్తికి గనక ఈ యొక్క ధనం దొరికితే ఎంత ఆనందపడిపోతాడో, ఎంత సంతోషిస్తాడో, తనకున్నదంతా కూడా అమ్మేసుకుని ఈ యొక్క పొలాన్ని కొనటానికి ఎంత డెడికేషన్తో పనిచేస్తాడో, ఎంత ఆతృతతో పనిచేస్తాడో, ఎంత ఆనందంతో సంతోషంతో పనిచేస్తాడో. అలాగనే ఎవరైతే నా యొక్క వాక్యము చేత నింపబడతారో, ఎవరైతే నా రాజ్యవారసులుగా ఉండటానికి ఇష్టపడతారో అట్టి వారు తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి సంతోషంతో ఇష్టపడతారు, సంతోషంతో ప్రయాసపడతారు. ఆ పొలాన్ని కొంటాడు, ఆ రాజ్యాన్ని కొంటాడు
అంటున్నాడు. ఇక్కడ కొనటానికి ఇక్కడ డబ్బు అని ధనము అని చెప్తున్న ఆ ధనాన్ని అంటే ఈ లోక సంబంధమైనది కాదు, కానీ ఆ పరలోక రాజ్యము ఒక ధనముతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ యొక్క వాక్యం ఎవరి హృదయంలో పడుతుందో వారు సమస్తాన్ని కూడా వెలగా ఇచ్చేసి దాన్ని కొనుక్కుంటాడు. అంత ప్రశస్తమైనది, అంత గొప్పది, ఆయన రాజ్యం అంత గొప్పది. ఆ రాజ్యం కోసం దేన్నైనా వదులుకోవటానికి, దేన్నైనా ఇచ్చి ఆ యొక్క రాజ్యాన్ని పొందుకోవటానికి వారు ఎక్కడ వెనుదిరగరో అనేది దేవుడు చాలా స్పష్టంగా ఆయన రాజ్యం గురించి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేగాని ఇక్కడ దాచిపెట్టుకున్నాడు ఎవరికి చెప్పకుండా అది ఒక రకరకాలమైన మాటలు. ఇక్కడ పరలోక రాజ్యం ఒక మనుషుడు దాన్ని కనుగొని, ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, దాన్ని కనుగొన్నాడు కాబట్టి దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి వచ్చాడు. ఇక్కడ ఈ యొక్క స్త్రీ కూడా తను రుబ్బుకున్న సిద్ధపరచుకున్న ఆ యొక్క పిండిని దాచిపెట్టింది. ఇది తప్పు కాదు, ఇది ఏదో లోక సంబంధమైన పాపానికి సంబంధించింది కాదు. దాచిపెడితే దాని అర్థం ఏంటంటే దాన్ని ఆ యొక్క భద్రంగా కాపాడుకోవటం, తాను పొందిన ఆ రక్షణను వారు భద్రం చేసుకోవటం, అది ఎవరు కూడా దొంగిలించకుండా, ఏ దుష్టుడు కూడా దాన్ని అపహరింపకుండా. కాబట్టి వాక్యం ఉంది కదా, ఎవరైనా సరే మీరు పొందుకున్న మీకు కలిగిన మీ కిరీటాన్ని ఏ దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అన్న రీతిలో ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడుతున్న దేవుడు ఆయన రాజ్యం గురించి చెప్తూ, కాబట్టి అది దొరికింది, ఆయన రాజ్యం ఆ ధననిధి దొరికింది. ఆ ధననిధి దొరికినప్పుడు దాన్ని చాలా చక్కగా దాచిపెట్టి సగం వచ్చి తనకున్నదంతా ఇచ్చి దాన్ని కొనుక్కుంటాడు, దాన్ని పొందుకుంటాడు అని చెప్పినట్లుగా ఈ దేవుని కోసం దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయంలో పడుతుందో, దేవునికి ఒక మనిషికి ఒక రిలేషన్ అనేది ఎవరికైతే వస్తుందో అట్టి వారి జీవితాల్లో దేవుడు ఎంతో కృపను కుమ్మరించి అనేకులకి సాక్షిగా నియమించుకునే దేవుడు. కాబట్టి ఈ మాట చెప్తూ ఉన్నారు దేవుడు. వాళ్ళకున్నదంతా ఖర్చుకు పెట్టేసి దాన్ని సంపాదించుకుంటారు అనేది చెప్తున్నారు. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములు వెదుకుచున్న వర్తకుని పోలి ఉంది. మంచి ముత్యం లాంటిది కాదు పరలోక రాజ్యం. ఇక్కడ చెప్తున్నారు పరలోక రాజ్యమట ఆ ముత్యాలను వెతుకుతున్న వర్తకుని పోలి ఉందట. అంటే ఇక్కడ పరలోక రాజ్యము ఆ వర్తకుడట. ముత్యాలు ఎవరు? మనమే. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఆయన దృష్టికి యోగ్యులుగా, నీతిమంతులుగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే అట్టి వారిని ముత్యాల్లాగా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ముత్యాలను పరలోక రాజ్యం ఎవరికి పడితే వాళ్ళకి రాదు. సంఘంలో విస్తారమైన జనం ఉంటే వాళ్ళందరూ సంఘంలో రాజ్యానికి వచ్చే వ్యక్తులేం కారు. ఎవరు వ్యక్తులు అంటే ఎవరి కోసం అంటే దేవుడు ముత్యములాగా ఉంటారో చక్కగా దేవుని యొక్క వాక్యము చేత ఆకాశము నుండి వచ్చే ఆ దైవ జ్ఞానము చేత నింపబడిన తరువాత ఆ ఆల్చెప్పలో ఉన్న ఆ ప్రభావం, ఆ స్వభావం ముత్యంగా మారిపోయింది. అది ఎలాంటి స్వభావమైనా చక్కటి ముత్యంగా మారినట్లుగా ఎవరి జీవితం దేవుని యొక్క పైనుండి వచ్చి జ్ఞానంతో దేవుని యొక్క వాక్యము చేత పట్టబడతారో, నింపబడతారో, ఎవరి హృదయంలో దేవుని పైనుండి వచ్చి జ్ఞానంతో నింపబడతారో అట్టి వారి లోకంలో ముత్యాలు మారిపోతారు. అయితే అట్టి వారిని కనుగొనే వ్యక్తిగా ఆ ముత్యాలను తీసుకుని ఈ వర్తకుడు వ్యాపారం చేసే వ్యక్తి అట వాటి కోసం వెతుకుతున్నట్లుగా పరలోక రాజ్యం ఆ వర్తకుని పోలి ఉంటుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేరియేషన్ ఎందుకు చెప్తున్నానంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం అని ప్రతి వారి నోట కూడా ఇదే మాట వస్తూ ఉంది. ఆయన రాకడ దినాలు. అలాంటప్పుడు ఎప్పటికప్పుడే నేను ఎలా ఉన్నాను అని చూసుకోవాల్సిన అవసరత మనకెంతో ఉంది. ఇంకా దేవుడు అంటున్నాడు, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది.
ఈ చేపలు పట్టే వ్యక్తిని పోలి లేదు. చేపలు పడిన వల, ఆ వలలో రకరకాల చేపలు ఉంటాయి. అలాగనే ఈ లోకము మీద వలేశారు ప్రభువైన యేసు. ఆయన యొక్క వలలో అనేక రకాల యొక్క జీవరాశులు వచ్చినట్లుగా ఈ యొక్క ప్రపంచములో ఆయన సువార్తనే ఎవరైతే విశ్వసించి నమ్మి అనుసరించి ఆ రకంగా జీవిస్తారో అట్టి వారందరూ కూడా ఈ యొక్క వలలో ఉన్న వ్యక్తులు. అయితే అందులో శ్రేష్టమైన వాటిని తీసుకుని ఆ వల వేసిన వ్యక్తి ఆ వేస్ట్గా ఉన్న వాటిని తీసి పారవేస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్త, మీరు ఎలా ఉన్నారు అంటూ ఒక్కసారి చూసుకోండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, అది నిండినప్పుడు, ఏది వల నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుటయు ఉండును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రభువైన యేసు బోధిస్తూ ఉన్నాడు ప్రజలకు, తన శిష్యులకు. ఏమనంటే ఈ వలలో అనేకమైన పడతా ఉంటాయి. అయితే ఆయన చక్కగా వలను తీసుకుని కూర్చుని వాటిలో మంచి వాటిని అన్నిటినీ ఒక చోట భద్రం చేసుకుని ఈ చెడ్డ వాటన్నిటిని కూడా అగ్నిలో పడవేస్తాడట. కాబట్టి నేను శ్రేష్టంగా చక్కగా ఒక భద్రపరిచే స్థలంలో ఉన్నానా, భద్రపరిచే ధాన్యంగా ఉన్నానా, భద్రపరిచే మంచి చేపల్లాగా ఉన్నానా, భద్రపరిచే నా మంచి పిండిలాగా ఉన్నానా, భద్రపరిచే ఒక చక్కటి గోధుమలాగా ఉన్నానా అంటూ ఎప్పటికప్పుడే వారు చూసుకుంటూ ఆజ్ఞలు అనుసరిస్తూ జీవించినప్పుడు మనందరం కూడా ఆయన రాజ్య వారసులుగా ఉంటాము. లేకపోతే యుగ సమాప్తి ఇంకా రాలేదు కదా అనొచ్చు. కానీ ఏ మనిషికి ఎప్పటి వరకు బ్రతుకుతామో మనకు తెలియదు, ఎప్పుడు ఆయన రాజ్యానికి వెళ్తామో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడే ప్రభువా నేను ఎలా ఉన్నాను, నన్ను సరిదిద్దు, నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు అంటూ ఆయన సముఖంలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన పూర్వకంగా దీన మనసుతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మరింతగా పరిశుద్ధతలోనికి ప్రభు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. చక్కగా ఆ శ్రీ భద్రపరిచిన పిండిలాగా ఉన్నప్పుడు ఆవగింజల పోలి మనం ఉండాలని ఎప్పుడు కోరుకుంటా ఉంటే దేవుడు తప్పకుండా ఉన్నతమైన విధానంలోనికి నడిపించే దేవుడు మన దేవుడు. మనం ఎంతైనా నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోకంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇక ఇంతటితో అయిపోయిందా అనేది కాదు, కానీ ఇక్కడ తన శిష్యులను ప్రభు అయిన యేసు అడుగుతున్నాడు, ఇప్పుడు చెప్పిన ఈ ఉపమానాలన్నీ మీకు అర్థమవుతున్నాయా, మీకు అర్థమవుతుందా? ఆయన రాజ్యం ఎలా ఉంటుందో, ఆయన విధానం ఎలా ఉంటుందో, ఆ రాజ్యానికి ఉన్న పవర్ ఎలా ఉందో, ఆ రాజ్యానికి ఎలా ఉంటే మనం ఆయన రాజ్యంలోకి వెళ్తామో అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇవే కాకుండా 10 మంది కన్యకలను పోలి ఉందని ప్రభు చెప్పారు పరలోక రాజ్యం విషయంలో. ఇలాంటి అనేకమైన పోలికలను పరలోక రాజ్యాన్ని పోలికలోనికి తీసుకుని వచ్చి మనకు అర్థమయ్యేటట్లుగా ఉపమానాన్ని బోధించాడు దేవుడు. అందులో సిద్ధపడిన 10 మంది సిద్ధపడిపోయారు, 10 మంది 10 మంది నిద్రపోయారు, 10 మంది వారి డ్యూటీలను సిద్ధపరచుకున్నాడు, వెలిగించుకున్నారు. కానీ వెళ్ళే టయానికి కొద్దిగానే ఉందట, చాలేదు. అందరూ వెలుగుతూనే ఉన్నాయి, ఆరలేదు. కానీ సిద్ధపరచుకున్నది ఇంకా చాలేదు. కొంతమందికి ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకున్నారు కాబట్టి వారు చాలా సంతోషంతో వెళ్ళిపోయారు. కాబట్టి నీ సిద్ధపాటు అనేది ఇంకా కూర్చుకోవాల్సిందేమో. నీవైనా నేనైనా మనం అందరమే కూడా ఇంకా కూర్చుకుని ఎక్కడ కూడా కొదువు కాకుండా ఇంకా ఎక్కువగా ఆ బుడ్డిల్లో సిద్ధపరచుకుంటే అయిపోయే స్వభావం ఉండదు. మన డ్యూటీలు ఎక్కడ ఆరిపోవు. అలాంటి విపత్కరమైన పరిస్థితి రాకముందే మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మనల్ని మనం వెలిగించుకుంటూ ఇంకా కూర్చుకున్నప్పుడు
ఆయన రాజ్యం మనకి సమృద్ధిగా దొరుకుద్ది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇలా దేవుడు అనేక విషయాలను చెప్పిన తరువాత కూడా ఇంకా అంటున్నారు, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి, శిష్యుడిగా చేరిన ప్రతి ఒక్కడు తన ధననిధిలో నుండట కొత్త పదార్థాలను పాత పదార్థాలను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉందట. కొత్తవి బయటికి తెస్తాడట, పాతవి కూడా బయటికి తెస్తాడట. ధననిధి కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు? ప్రభు అయిన దేవుడే, ప్రభు అయిన యేసే. ఈయన ఏం చేస్తున్నాడు? పాతవి బయటకు తీసుకొస్తాడట, కొత్తవి బయటికి తీసుకొస్తాడట. ఈ పాతవి ఏంటి, ఈ క్రొత్తవి ఏంటి? పాత పదార్థాలు ఎందుకు తీసుకొస్తున్నాడు? టైం అయిపోయింది కదా, వాళ్ళు చాలా పాతవి అయిపోయినాయి కదా, ఇంకా ఆ పాత వస్తువులతో పని ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాతవి బయటికి తీసుకొస్తాడట, క్రొత్త వాటిని కూడా వెలుపలకు తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడట. ఇక్కడ పాతగిలిపోయిన వస్తువులను కొత్త వాటితో పాటు పాతగిలిన వస్తువులను కూడా బయటకు ఆయన తీసుకొస్తాడట, అందరికీ కనబడేటట్టు. ఎందుకు తీసుకొస్తున్నాడు? పాత ఇంకా వేస్ట్ కదా అని పారేయట్లా, పాత వాటిని కూడా ఆయన తీసుకొస్తున్నాడు. ఎందుకు తీసుకొస్తున్నాడంటే వెలుపలికి తీసుకొచ్చి అందరికీ చూపిస్తాడట. ఎందుకు? వీరి విశ్వాసం ఎలా ఉంది, వీరి విశ్వాసం ఎలా అంటూ ఆ వ్యక్తులందరినీ, ఆయన అనుసరించిన అందరినీ, ఆయన చిత్తానుసారంగా జీవించిన అందరినీ కూడా ఆ వెలుపలికి తీసుకొస్తాడు. ఎవరివి అందరూ? పాతవి ఎవరు, కొత్తవి ఎవరు అంటే క్రొత్త నిబంధనను ప్రభు అయిన క్రీస్తుని అనుసరించిన ఆయన రాజ్యవారసులుగా జీవించిన అందరూ కూడా, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా వీరి క్రొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ పాత వస్తువులు అంటే వీరి పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తులు, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వ్యక్తులు. అట్టి వ్యక్తులు కూడా పరలోక రాజ్యంలో ఆ యొక్క పరదేశంలో ఉన్నారు కదా. ఆయనట ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఈ పాత వాటిని, ఈ క్రొత్త వాటిని కూడా బయటకు తీసుకుని వస్తాడట. వచ్చి ఆయన రాజ్య స్థాపన చేస్తాడట, వెలుపులకు తీసుకొస్తాడట. అరే వీళ్ళు ఇక్కడ ఎప్పటి వారు ఈ సృష్టి ఆరంభమైన ఆ మొదటిగా దేవుడు సృజించిన ఆదాము మొదలుకొని ఈ చివరి వరకు కూడా ఉన్న నీతిమంతులందరినీ కూడా ఆయన వెంట పెట్టుకొస్తాడు. అంతేకాకుండా ఈ పరదేశంలో ఉన్న ఈ క్రొత్త నిబంధనకు అర్హులై ఉన్న, రక్షణలో ఉన్న, ఆయన రాజ్య వారసులుగా ఉన్న వీరందరినీ కూడా దేవుడు వెలుపలికి తీసుకొస్తాడట. అసలు ఎంత గొప్ప ధన్యకరమైన ఈ దర్శనం! ఇది యొక్క మనం ఆలోచిస్తుంటేనే, చదువుతూ ఉంటేనే ఎంత ఆనందం వస్తుందో కదా. అటువంటి ఆనాటి మోషేని, అబ్రహాముని, మోషేని, దావీదుని, వీళ్ళందరినీ మనం చూస్తామా అన్న ఆనందం, సంతోషంతో ఎంత సంతోషం వస్తుంది కదా. అంతేకాకుండా మన బంధువులు, మన ఆత్మీయులు, మన రక్త సంబంధులు, మన తల్లిదండ్రులు కూడా మనం చూడగలుగుతామన్న సంతోషం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు తన యొక్క ధననిధిలో నుండి, తనకున్న ఆ గదిలో నుండి, తనకున్న ఆ పదార్థాల, పాత పదార్థాలను, కొత్త పదార్థాలను వెలుపలికి తీసుకుని వచ్చి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభువా. లుహాసి గ్లోరీ కమా హందార జలోదరయ ప్రభువా. అయా, నీ రాజ్యాన్ని గురించి మీరు మాకు బోధించిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మీరు మా దేవుడవు, మంచి ప్రభు, రక్షకుడు అయ్యా, నీకే స్తోత్రాలు. ఇదల్లో రిఖందహ జల్లో రిక్కబాలరాబారాస్యా. ప్రభువా, ఎంతగా దాచిపెట్టుకోవాలనుకున్నా కానీ అది నాయన దాని స్వభావం ఎంతగా పొంగి వర్ధిల్లి అనేకుల యొక్క ఆకలిని తీర్చేటట్లుగా నా ప్రభువా పిండి ఉంటుందో ఆ రీతిగా నాయన నీ రాజ్యం ఉన్నట్లుగా, ఈ సువార్త ఉన్నట్లుగా, ఇంకా అనేక రీతులుగా నువ్వు ఇచ్చిన పోలికలను బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు దేవా. కనుక నాయనా నీకు వందన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయాన్ని బలపరచండి, శక్తితో నింపండి. నీ రాజ్యం కోసం నాయన అయా సమస్తాన్ని రాజ్యాన్ని పొందుకోవాలని ఆతృత, ఆ యొక్క దేవా కోరిక కలిగిన వారిగా ఉంటూ నా దేవానికి స్తోత్రాలయ్యా. అయా, ఈ లోక సంబంధమైన వాటిని విడిచి దేవా ఒక ప్రత్యేకమైన జీవితంలోనికి, ఆజ్ఞలు అనుసరించి జీవించే విధానంలోనికి ప్రభువా అయా ప్రతి ఒక్కరూ అయా నీకే స్తోత్రాలు నడిపించబడేలాగున, హృదయాలు మార్చబడేలాగున, అద్భుతమైన కృపతో నింపబడేలాగున సహాయం చేయమని
దేవా చిన్న ప్రార్థన పాసని చేసుకోమని మా ప్రభును రక్షకుడయ్యన్న యేసయ్య శక్తి కలిగిన నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.